కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కుట్ర చేసి బొంగ పెట్టారని ప్రవీణ్ వ్యాఖ్యలు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉన్నాయని విమర్శించారు. 2 ఏళ్ల తరువాత నష్ట నివారణ చర్యలు చేపట్టడం ఎవరూ నమ్మరని, నాసీరకం పనుల వల్లే ప్రాజెక్టు బొంగపడిందని ఆరోపించారు. పైసల కోసం ప్రాజెక్టులు కడితే ఇలాగే ఉంటాయని, కాంగ్రెస్ బీజేపీలపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లోని విలువైన సామాగ్రిని లారీలో తరలించారని దయాకర్ ఆరోపించారు. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్ లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదే విధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు? మేడిగడ్డ సెక్టర్ లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినా ఆ రోజు? ఇంకొకటి, చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు, క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పై దాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్ గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఇంకేదో నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నది. మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 2 సంవత్సరాల కుక్కలు మొరిగినట్టుగా ఇప్పుడు దాని మీద ప్రశ్నలు, ఇప్పుడు దాని మీద అంశాలు లేవనెత్తుతున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే. యుద్ధ ప్రాతిపదికన మరి ఆ పేలుళ్ళు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, లేకపోతే ఎవరు చేసింది అనేది కనుక మీరు చెప్పుంటే అందరికి అర్థమయ్యేది. కానీ 2 సంవత్సరాల తర్వాత నష్ట నివారణ చర్యల కొరకు చేసే ఈ స్టేట్మెంట్స్ ని ఎవరు నమ్ముతారని? రెండవది, మరి సుందిల్లకు కూడా బొంగ పెట్టింది ఎవరు అని కూడా కంప్లైంట్ ఉండాలి కదా. నాసి రకం పనులు చేసి కుంగిపోయేటట్టుగా ప్రాజెక్టులను మీరు నిర్మించి, అనువుగాని చోట్ల మీరు ప్రాజెక్టులను నిర్మించి అబాసుపాలయ్యి ఎవరో కుట్ర చేసిండ్రు, దానికి మళ్ళా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ముద్దాయిలుగా చేర్చడానికి రాజకీయ ప్రయోజనం కోసం చేసేదని అర్థం కావట్లేదా? ఎవరైనా రాసిచ్చిందైనా మనం చదవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి. దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2.5 నెలల కాలం అనేది ఎంత పెద్ద సమయం. మరి అప్పుడు మీ ప్రభుత్వాధినేత ఏం చేసిండ్రు? మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా ఏం చేసినట్టు? పైసల కోసం ప్రాజెక్టులు కడితే గట్లుంటాయి. ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు చూడు, నిండు కుండలా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూడండి, శ్రీశైలం చూడండి, శ్రీరామ్ సాగర్ ను చూడండి. ఎన్ని ప్రాజెక్టులు ఈ రోజు మీకు కళ్ల ముందు కనపడతాయి. ఎప్పుడో వెనకటికి కడెంలో కట్టినది మునుక్కుంట తేలుక్కుంట కూడా ఇలా ప్రజలకు సేవలు అందిస్తున్నది కడెం ప్రాజెక్ట్. కానీ మీలాగా కుంగిపోవడం, మీరు కట్టిన ప్రాజెక్టులాగా కుంగిపోవడమో, బొంగలు పడడమో, 3 పిట్టగోడలు కడితే పిట్టగోడలు నిలవలేక కింద పడ్డదాన్ని కూడా ఎవరో పేల్చిందని అంటే అక్కడ బీజేపీ నాయకులను బోనియరైతిరి, కాంగ్రెస్ నాయకులను బోనియరైతిరి, జేఏసీ నాయకులను బోనియరైతిరి, తెలంగాణ సమాజాన్ని ఎవరిని అక్కడికి బోనియరైతిరి మీరు కట్టిన మహా ప్రాజెక్టు దగ్గరికి. మరి మీరే పోయిండ్రు. నేను